ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంచనాలకు అందని పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల బరిలో దిగి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్ అందించారనే ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అనూహ్య పనులకు వెనుక దాగి ఉన్న రాజకీయ వ్యూహం, జాతీయ స్థాయిలో బీజేపీ లక్ష్యాలను మరియు ప్రాంతీయ సమీకరణలు ఈ విషయంలో చర్చనీయాంశంగా మారాయి. నిజానికి ప్రధాని మోడీ బహిరంగంగా వైసీపీకి మద్దతు ప్రకటించకపోయినా ఆయన ఇటీవల ప్రకటనలు, కేంద్రం నుంచి వచ్చిన అనూహ్య ఆర్థిక సహాయాలు, ప్రతిపక్ష కూటమి ఎన్డీఏ విషయంలో ఆయన అనుసరించిన సాఫ్ట్ వైఖరి ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల కేంద్ర రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయడం, పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో సానుకూలత చూపడం వంటి చర్యలు జగన్కు ఓ ఉపశమనం కలిగించాయి. కీలకమైన ఎన్నికల సమయంలో కేంద్రం నుంచి వచ్చిన ఈ నిధులు రావడం సంక్షేమ పథకాల అమలుకు ఆక్సిజన్ అందించినట్లయింది. ఇది ప్రత్యక్ష మద్దతు కాకపోయినా పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక స్థిరత్వం, ప్రజల్లో విశ్వసనీయత పెంచడంలో సహాయపడుతుంది. మరోవైపు ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రభుత్వానికి విమర్శించే విషయంలో కొంత సమన్వయం పాటించారన్నది గమనించదగిన అంశం. ప్రతిపక్ష కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ సంపూర్ణంగా బరిలో ఉన్నప్పటికీ మోడీ ప్రసంగాలు వైఎస్ జగన్పై ప్రత్యక్ష దాడిని నివారించాయి. ఆయన ప్రసంగంలో జాతీయ అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రస్తావనకున్న జగన్ పాలనపై తీవ్రమైన విమర్శలు లేకపోవడం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. జాతీయ స్థాయిలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో మరింత పట్టు సాధించడం, ముఖ్యంగా పార్లమెంట్ కీలకమైన మెజార్టీని సాధించడానికి ప్రాంతీయ పార్టీలు మద్దతు అవసరం. కేంద్రంలో తిరిగి అధికారం సాధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మద్దతు అవసరం. గతంలో అనేక సందర్భాల్లో పార్లమెంట్లో వైసీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రలో ప్రతిపక్ష కూటమి గెలిచే కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇస్తుందన్న గ్యారంటీ లేదు. కానీ వైఎస్ జగన్ విషయంలో ఈ అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోడీ వైఖరి జగన్కు ఒక గొప్ప రాజకీయ అడ్వాంటేజ్గా మారింది. కేంద్రంలో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగడం ద్వారా కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టుల విషయంలో మరియు ప్రయోజనాలు పొందవచ్చని జగన్ ప్రజలకు సందేశం పంపగలిగారు. ఇది ప్రతిపక్ష కూటమి ప్రధానంగా చేస్తున్న కేంద్రం నుంచి నిధులు రావడం లేదా అనేక విమర్శలు బలంగా తిప్పికొట్టాలని జగన్ను సహాయపడింది. ఈ ఊహాజనిత బ్లాక్ బస్టర్ గుడ్ అనేది కేవలం పరోక్ష ఆర్థిక సహాయం, అనుకూలత వైఖరి మాత్రమే కాదు. ఇది రాష్ట్ర రాజకీయాలను, ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితించే రాజకీయాల్లో బీజేపీ తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత్కాలిక మరియు వ్యూహాత్మకంగా అనుకూలమైన పరిస్థితి కల్పించింది. ఇది ఎన్నికల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి.